ఏంటి యాంగ్జైటీ వల్ల కోసేసుకున్నారా? చూద్దాం ఒకసారి. అంటే బ్లడ్ చూడాలి. అది ఎవరిదైనా మీదేనా? నాదే. నాకు హర్ట్ అవ్వాలి ఎలా అయినా. చాలా పిన్స్ కూడా గుచ్చుకునేదాన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్ని వందల్లో వేలల్లో కాదు కొన్ని లక్షలాది మంది గోత్రు అవుతూ ఉంటారు. అండ్ వీ షుడ్ థ్యాంక్ హర్. అంత పాపులారిటీ ఉండి కూడా సోషల్ మీడియాలో ఇలా చెప్పడం వల్ల దానిపైన చాలా మందికి అవేర్నెస్ తీసుకురావాలి అన్న ఒక ఉద్దేశం వస్తుంది. ఎవరికైతే సివియర్ గా యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు వాళ్ళ మెంటల్ ప్రెషర్ ని తట్టుకోలేక ఫిజికల్లీ వాళ్ళని వాళ్ళు హార్మ్ చేసుకోవడం అనేది వెరీ కామన్ సిమ్టమ్. దీనివల్ల బాడీలో కొన్ని ఎండోర్ఫిన్స్ రిలీజ్ అయ్యి అప్పటి మందం టెంపరీ రిలీవ్ దొరుకుతుంది. కానీ బిలీవ్ మీ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ యువర్ మెంటల్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఫిజికల్ హెల్త్. అందుకే ఇలాంటి ప్రాబ్లం ఉన్న ఎవరైనా కూడా మీ డీప్ ఫ్రిడ్జ్ లో ఒక వాటర్ బాటిల్ ని పెట్టి కంప్లీట్లీ ఐస్ గడ్డ కట్టేలాగా ఉంచండి. దాని తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అదే వాటర్ బాటిల్ ని క్యారీ చేయండి. మీకు కొద్దిగా యాంగ్జైటీ అనిపించినా సరే అదే వాటర్ తో మీ ఫేస్ ని వాష్ చేసుకోండి. ఒకేసారి ఎక్స్ట్రీమ్లీ కూల్ వాటర్ తో మీ ఫేస్ ని వాష్ చేసుకున్నప్పుడు మీ కంప్లీట్ నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది. దాని వల్ల యాంగ్జైటీ నుంచి త్వరగా బయటికి వస్తారు. మీరు మిమ్మల్ని ఫిజికల్లీ హర్ట్ చేసుకున్నప్పుడు ఎలాంటి రిలీఫ్ అయితే దొరికిందో దానికన్నా 10 times బెస్ట్ రిలీఫ్ దొరుకుతుంది. ఇలా చేసినా కూడా ఇంకా 10-20% యాంగ్జైటీ ఉన్నట్టు మీకు అనిపిస్తే యూట్యూబ్ లో బైలాటరల్ స్టిమ్యులేషన్ మ్యూజిక్ అని టైప్ చేయండి. మీ హెడ్ ఫోన్స్ లో వాల్యూమ్ ఫుల్ గా పెట్టి కళ్ళు మూసుకొని డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఆ బైలాటరల్ స్టిమ్యులేషన్ మ్యూజిక్ ని ఒక 5 నుండి 10 నిమిషాలు వినండి. యాంగ్జైటీ మీ దగ్గర కూడా ఉండదు.